Hello OTTians. Today's movie is రేపటి వెలుగు స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ ఇన్ తెలుగు డబ్బింగ్. ముందుగా ప్లాట్ ఏంటంటే సుధా చంద్రన్ని పెళ్లి చేసుకుని 150 కుటుంబాలు మాత్రమే ఉండే ఒక కొండ ప్రాంతంకి వస్తుంది. చాలా హ్యాపీగా కొండ ప్రాంతాన్ని ఎంజాయ్ చేస్తూ జీప్‌లో వచ్చిన సుధాకి తను ఊహించని లైఫ్ ఎదురైతే ఏం చేసింది అనేదే స్టోరీ. మూవీ మ్యారిటల్ రేప్ గురించి. ప్రెజెంట్ ఈ మ్యారిటల్ రేప్ ఇష్యూ మీద సుప్రీం కోర్ట్‌లో కేసు నడుస్తుంది. హియరింగ్స్ జరుగుతున్నాయి. త్వరలో వర్డిక్ట్ కూడా రాబోతుంది. ఆల్రెడీ 150 కంట్రీస్‌లో ఈ ఇష్యూని పనిషబుల్ ఆఫెన్స్‌గా కన్సిడర్ చేస్తున్నారు. డైరెక్టర్ ఈ కాజ్‌కి తన వాయిస్ ఇవ్వడానికి తీసినట్టుంది మూవీ. ఇష్యూని పక్కన పెట్టి ఇంతకీ మూవీ ఎలా ఉందంటే డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా చూపించారు. న్యూడిటీ ఏం లేదు. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫోర్స్డ్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. మూవీ స్టార్టింగ్ 30 మినిట్స్ తర్వాత సుధా ఫేస్ చేసిన ఆ ఇన్సిడెంట్ ఏంటి? దాని గురించి చెప్పినప్పుడు అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు? ఆ రెస్పాన్స్‌కి కౌంటర్‌గా తను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది అనేది మీరు మూవీలో చూడొచ్చు. మూవీలో మేజర్ డ్రాబ్యాక్ డెడ్ స్లో పేస్‌లో వెళ్తుంది. ఇష్యూ పెద్దదైనా మూవీ పరంగా ఒక చిన్న పాయింట్‌ని పట్టుకొని 1 అవర్ 36 మినిట్స్ సాగదీశారు. మూవీ ఇంటర్వెల్‌కే నువ్వు చెప్తున్న పాయింట్ మాకెప్పుడో అర్థమైంది. ఇంక కన్‌క్లూడ్ చెయ్యరా బాబు అనిపిస్తుంది. లాస్ట్‌లో ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్న మనిషికి నేచర్ ఎలా హెల్ప్ చేసింది అనే పాయింట్ ఒక్కటి కనెక్ట్ అయిందంతే. బట్ ఆ సీన్‌లో గూడా లైటింగ్ ఆర్ కెమెరా వర్క్ చాలా డల్‌గా ఉంది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్‌కి వస్తే ఆ స్టోరీ మనకి ఈజీగా రిలేట్ అయ్యేలా వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ న్యాచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. మూవీలో మోస్ట్‌లీ వీళ్ళిద్దరే ఉంటారు. సో ఓవరాల్‌గా చెప్పాలనుకున్న మెసేజ్ బానే ఉంది. బట్ ఇది మూవీలా తీస్తే కొన్ని లిబర్టీస్ అండ్ ఫిక్షనల్ డ్రామాని ఇంక్లూడ్ చేస్తేనే హుక్ చేస్తుంది. బట్ డైరెక్టర్ మ్యారిటల్ రేప్ అనే పాయింట్‌ని రాగా, రియలిస్టిక్‌గానే చెప్పాలనుకున్నారు. చెప్పారు గూడా. ఈ మూవీకి కేరళ స్టేట్ అవార్డ్ రావడానికి ఇది గూడా ఒక బిగ్ రీజన్ అయ్యుండొచ్చు. బట్ యాస్ ఏ మూవీ పరంగా చూస్తే అస్సలు ఎంగేజ్ చేయలేదు గైస్. మెసేజ్ కోసం ట్రై చేయాలంటే ఇక మీ ఇష్టం. వెళ్ళే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యోర్ లేడ్ బ్యాక్ ఓటీటీయన్.